Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. శివ హాయ్. హాయ్ అన్న. శివ, మనం ఒకసారి ఈ నెక్స్ట్ లెవెల్ ప్రొడక్ట్స్ ఆర్ హెచ్ఎన్ఐ ప్రొడక్ట్స్ లైక్ పిఎంఎస్ ఏంటి, ఏఎఫ్ ఏంటి, కంపారిజన్ ఏంటి, వీటి టాక్సేషన్ ఏంటి, ఇన్వెస్టర్ ఏ స్టేజ్లో వీటికి గెట్టిన వాళ్ళు ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే. నీకున్న నాలెడ్జ్లో ఒకసారి మనం సింప్లిఫైడ్ వేలో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓకే. చూస్తున్న సెట్ ఆఫ్ క్లయింట్స్ అంటే ఎక్స్క్లూజివ్ నీది ఇప్పుడు పిఎంఎస్ ఏఎఫ్ అనుకున్నాం కదా, పిఎంఎస్కి ప్రాస్పెక్ట్ చేయగలిగే క్లయింట్స్ నీకు కనపడుతున్నారా మన క్లయింట్స్లో? ఉన్నారన్న. మనం డేటా తీసుకుంటే కనుక పిఎంఎస్ ఏఎఫ్ గురించి కూడా క్లయింట్స్ వస్తున్నారు. ఓకే. దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వక ఇంకా క్లయింట్స్ దాని గురించి ఆగిపోయారు ఇన్ని రోజులు. సో మనం దాని గురించి కూడా పిఎంఎస్ గురించి ఇంకా ఏఎఫ్ గురించి కూడా మనం చెప్తే సో క్లయింట్స్ దాంట్లో కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. అసలు నీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు అంటే టిపికల్గా మనమంతా ఇప్పుడు దాకా మ్యూచువల్ ఫండ్స్ క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేసాం, మ్యూచువల్ ఫండ్స్లోనే చేసాం, అంటే బిగ్గర్ ఎస్ఐపీలు కూడా చేసాం, ఎవరు నమ్మలేనంత ఎస్ఐపీలు కూడా నేను చేయించా నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో. అసలు ఏ కైండ్ ఆఫ్ ఎంత అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏఎం బిల్డ్ అయ్యాక, పోర్ట్ఫోలియో వాల్యూ బిల్డ్ అయ్యాక పిఎంఎస్ మనం ప్రపోజ్ చేయగలుగుతాం? అంటే బేసికల్లీ అంటే అమౌంట్ మీద కాకుండా క్లయింట్ గోల్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోతే సో దాని తర్వాత నుంచి మనం పిఎంఎస్కి పిచ్చింగ్ చేసుకోవచ్చు. సో క్లయింట్కి ఆల్రెడీ రిటైర్మెంట్ గోల్స్ కానీ సో పర్టికులర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్ని అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి మనం కొత్త ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కోసం మనం ఈ ప్రోడక్ట్ టూల్స్ అన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ కార్పస్ టార్గెటెడ్ ఇస్ 3 crore. ఓకే. వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ టార్గెటెడ్ 3 crores అచీవ్ అయ్యాడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి. ఇప్పుడు నువ్వు ఏమన్నా అడిషనల్ ఫర్దర్ పెట్టే అమౌంట్ పిఎంఎస్ కన్నావా? ఈ 3 crores ఒక పిఎంఎస్ టికెట్ తీయచ్చు అంటావా నువ్వు? ఈ 3 crores కూడా మనం ఒక 50 lakhs వరకు మనం పిఎంఎస్ పెట్టచ్చు. సజెస్ట్ చేయొచ్చు. సో అసలు బేసిక్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఒక ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ అండ్ పిఎంఎస్ అంటే, ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ అంటే 25 బిలో స్టాక్స్ 30 బిలో స్టాక్స్ అనుకుంటాం కదా, ఒక మినీ పిఎంఎస్ అని చెప్తా నేను. నీ అండర్స్టాండింగ్లో ఒక పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్కి ప్రైమరీ డిఫరెన్సెస్ ఏముంటాయి? ప్రైమరీ డిఫరెన్స్ వచ్చేసి స్టాక్స్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ వేరే ఉంటుంది. ఓకే. సో పిఎంఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ సైకాలజీకి ఒక్కొక్క పిఎంఎస్ స్ట్రాటజీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో అక్కడ మనం వాల్యూ ఫండ్ కానీ, గ్రోత్ కానీ, లేకపోతే ఏఐ డాటా డ్రివెన్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ మనకి పిఎంఎస్ స్ట్రాటజీస్లో కనిపిస్తాయి అనమాట. సో కంపారిటివ్ మ్యూచువల్ ఫండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మనకి పిఎంఎస్లో చూడొచ్చు. ఓకే. సో కాకపోతే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం మినిమం టికెట్స్ అనేది 50 lakhs ఉందన్నమాట. అండ్ ట్యాక్సేషన్ పాయింట్కి వస్తే కూడా మనం పిఎంఎస్లో ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో చర్నింగ్ ఎలా చేస్తామంటే అలా మనం ఎవ్రీ ఇయర్ పోర్ట్ఫోలియో షార్ట్ టర్మ్ ఎస్టీజీసీ కానీ ఎల్టీజీసీ కానీ మనం పే చేసుకోవాల్సి వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకు అలా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే మనం ఫండ్ని సేల్ చేస్తామో అప్పుడే మనకి క్యాపిటల్ గెయిన్ అనేది మనకి అచీవ్ అవుతుంది. అంటే నిజంగా ఇప్పుడు నేను ఒక 2.5 crore నాది మ్యూచువల్ ఫండ్లో ఉంది, ఒక 50 lakhs మనం పిఎంఎస్లో తీసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 yearsలో నేను పిఎంఎస్ అగ్రెసివ్ ఇచ్చేసాను, ఫ్రీడమ్, ఐ వాంట్ టు గో అగ్రెసివ్, ఇట్స్ మై అడిషనల్ మనీ, ఇట్స్ నాట్ లింక్ టు మై గోల్స్ అని ఇస్తే ఒక 3 to 5 yearsలో మ్యూచువల్ ఫండ్స్ కన్నా పిఎంఎస్లో ఎక్కువ రేట్ ఉండే అవకాశం ఉందంటే నువ్వేం చెప్తావు? ఎస్ సార్, డెఫినెట్లీ మనం మ్యూచువల్ ఫండ్ కన్నా పిఎంఎస్ అనేది ఒక 3 to 4% ఆల్ఫా అనేది ఎక్కువ జనరేట్ అవుద్ది. ఓకే. ఐఆర్ఆర్లో మనం కంపేర్ చేసుకున్న ఐఆర్ఆర్లో. సో మ్యూచువల్ ఫండ్లో మనకి కొంచెం తక్కువ ఉంటుంది, అరౌండ్ 12%, 13%. కానీ మనం కంపారిటివ్లో పిఎంఎస్లో చెక్ చేసుకుంటే 18 వరకు మనకు స్ట్రెచ్ అవుతుంది. అది ఆబ్జెక్టివ్ అనుకోవాలి. ఒక అడిషనల్ ఆల్ఫా కొరకు వీఆర్ టేకింగ్ మోర్ రిస్క్ అండ్ ఎంటరింగ్ ఇంటూ మోర్ రిస్కియర్ ప్రొడక్ట్ ఈజ్ పిఎంఎస్ కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్. అవును సార్, అవును. అంటే మ్యూచువల్ ఫండ్లో ఉన్నంత డౌన్ సైడ్ ప్రొటెక్షన్ పిఎంఎస్లో ఉండదు అనుకోవచ్చా మనం? డౌన్ సైడ్ ప్రొటెక్షన్, అప్ సైడ్ క్యాప్చరింగ్ ఓకే, డౌన్ సైడ్ ప్రొటెక్షన్ పిఎంఎస్లో తక్కువ ఉంటుంది అనుకోవచ్చా? లేదు సార్, పిఎంఎస్లో కూడా డౌన్ సైడ్ ఎక్కువనే ఉంటుంది మన కంపారిటివ్లీ, ఎందుకంటే మనం ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మనం తీసుకుంటున్నాం. సో కంపారిటివ్లీ మ్యూచువల్ ఫండ్ కన్నా హై వాలటిలిటీ ఉంటుంది. వాలటిలిటీ అనేది మనం కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే బేసికల్లీ అక్కడ 60 to 70 స్టాక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కాన్సన్ట్రేట్ లెస్ దెన్ 20 స్టాక్స్ కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు 7-8 కంపెనీస్ తీసుకొని కూడా మనకి 7-8 స్టాక్స్ కూడా పిఎంఎస్ ఉంది, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాం. 8 to 10 అలా ఉన్నాయి ప్రస్తుతానికి. సో కాబట్టి ఇన్ ది టైమ్స్ ఆఫ్ బ్యాడ్ మార్కెట్లో పిఎంఎస్ ఎక్కువ డౌన్ అవుతుంది కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్. అవును, అవును. సో కాబట్టి ఒక ఇన్వెస్టర్కి ఈక్విటీ యొక్క బిహేవియర్ కంప్లీట్గా అర్థమైనప్పుడు, ఒక 2-3 years జర్నీని మ్యూచువల్ ఫండ్ చేసినప్పుడు మాత్రమే పిఎంఎస్కి రావడం అనేది కరెక్ట్. ఇంతవరకు నాకు ఏమీ తెలియదు ఈక్విటీ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, నా దగ్గర 50 lakhs ఉంది, పిఎంఎస్లో పెడతానంటే దట్స్ నాట్ ది రైట్ అప్రోచ్. రైట్ కదా, నాకు ఏ గోల్ లేదు ఓకే అయినా సరే మనం ప్యూర్ పిఎంఎస్ స్ట్రైట్ అవే పిఎంఎస్లో క్లయింట్ని ఆన్బోర్డ్ చేయకూడదు. ముందు ఈక్విటీ మార్కెట్స్ గురించి, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అన్నిటి గురించి అర్థమైన తర్వాతే మెల్లిగా మనం పిఎంఎస్లోకి ఎంట్రీ తీసుకోవాలి, పిచ్చింగ్ చేయాల్సి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏఎఫ్కి వెళ్తే
హౌ ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పిఎంఎస్ అంటే ఏం చెప్తావు నువ్వు? బేసికల్లీ పిఎంఎస్లో అంతా కూడా సెకండరీ మార్కెట్, మనం అంతా ఇన్వెస్ట్ చేసేది కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. లిస్టెడ్ స్పేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదంతా లిస్టెడ్ స్పేస్ అంటే బేసికల్లీ సెకండరీ మార్కెట్. ఓకే. కానీ లిస్ట్ అవ్వక ముందే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సో ఆ స్పేస్ అనేది మనకు అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో దొరుకుతుంది అనమాట. లిస్ట్ అవ్వక ముందే స్టాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి మన ఫండ్ మేనేజర్స్ ఏతున్నారో వాళ్ళందరూ ముందే ఫండ్ అవుట్ చేసి మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇస్ 1 crore. టికెట్ సైజ్ 1 crore. మనం పిఎంఎస్ చూసుకుంటే కనుక 50 lakhs. ఓకే. అది ఇంకొకటి ఏంటంటే పిఎంఎస్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో బేసికల్లీ లాకిన్ పీరియడ్స్ ఉండవు. ఓకే. కానీ మనకి ఏఎఫ్లో లాకిన్ పీరియడ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ కేటగిరీ. మనం ఏ కేటగిరీ చూస్ చేసుకుంటున్నాం మన ప్రకారంగా. CAT 1 అండ్ CAT 2 చూసుకుంటే బేసికల్లీ లాకిన్లో ఉంటాయి. సో CAT 3 కొంచెం లాకిన్లో ఉంటుంది. ఓకే. CAT 3లో లాకిన్ ఉండదు, ఏఎఫ్లో లాకిన్. ఎందుకంటే అవన్నీ కూడా జనరల్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడతారు. ఇప్పుడు స్టాండర్డ్గా అంటే CAT 1 CAT 3లో లాకిన్ ఎంత ఉండొచ్చు 10 year యావరేజ్గా? CAT 1 CAT 2లో CAT 1 బేసికల్లీ హై ఉంటుంది అన్న, అరౌండ్ 10 years కూడా ఉంటుంది. 10 years లాకిన్. కానీ CAT 2కి వచ్చే వరకల్లా కొంచెం తక్కువ ఉంటుంది, 5 to 6, 7 years వరకు అలా ఉంటుంది. ఓకే. అండ్ క్యాష్ ఫ్లో ఏమైనా ఉంటుందా మరి? అంత మనీ నేను బ్లాక్ చేశాక 1 crore బ్లాక్ చేస్తే? అండ్ 1 crore కూడా అట్ ఏ టైం తీసుకోరు, క్యాప్టెన్ కాల్స్ చేస్తారనమాట. ఓకే. సో బేసికల్లీ వాళ్ళకి ఎలా అయితే డీల్స్ దొరుకుతూ ఉంటాయో ఆ డీల్స్ ప్రకారంగానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన దగ్గర నుంచి తీసుకుంటారు. మన పర్సంటేజ్ ఎంత అయిందో 20% ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి వాళ్ళకి డీల్స్ దొరికినప్పుడల్లా మన దగ్గర నుంచి క్యాపిటల్ తీసుకుంటారు. డ్రాడౌన్లో తీసుకుంటారు. డ్రాడౌన్లో కొంచెం అమౌంట్ తీసుకుంటారు. కానీ మన దగ్గర 1 crore ఉంటేనే ఒక ఏఎఫ్లోకి ఎంటర్ అయితే వాళ్ళ ఆపర్చునిటీ బట్టి డ్రాడౌన్లో మన దగ్గర నుంచి తీసుకొని మేబీ 6 months or 1 yearలో ఫుల్ 1 crore ఇన్వెస్ట్ చేస్తారు. అవును. ఓకే. ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ CAT 2 అండ్ CAT 3 ఏంటి? CAT 1 CAT 2 ఒక సెట్ అనుకుంటే CAT 3 డిఫరెంట్ సెట్ అనుకుంటే టాక్సేషన్ పరంగా ఏమైనా వేరియేషన్ ఉంటుందా? CAT 1 CAT 2లోనేమో ఇక్కడ ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది, నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ కూడా వస్తుంది. ఓకే. బేసికల్లీ ఇవన్నీ కూడా మనకు Form 64లో వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఓకే. మనకు Form 64 ఏదైతుందో మన ఫండ్ మేనేజర్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్లో పెడతామో వాళ్ళు మనకు అది Form 64 ఇస్తారు. CAT 1 అండ్ CAT 2లో డిఫరెంట్ ఇన్కమ్స్. కానీ కంపారిటివ్లీ CAT 3కి వస్తే ఇన్వెస్టర్ లెవెల్ ట్యాక్సేషన్ ఉండదు, ఫండ్ లెవెల్లోనే ఆల్రెడీ ట్యాక్స్ పే చేసుకొని వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏదైతే ఇన్కమ్ డిక్లేర్ చేస్తామో అదంతా కూడా మనము ఎగ్జామ్షన్లో చూపించుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్లో. అంటే ఇప్పుడు నేను CAT 3 ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేసి 1 crore పెట్టి ఒక 5 years తర్వాత 6 years తర్వాత నాది ఒక 4 crore అయింది, 2 crore అయింది, 3 crore అయింది. ఈ 3 crore ఇస్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ మై హ్యాండ్స్. ఇన్వెస్టర్ హ్యాండ్స్లో కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. దానికి ఇన్కమ్ ట్యాక్స్ నేను ఏమైనా సబ్మిట్ చేయాలా మరి? అది ట్యాక్స్ ఫ్రీ అని చెప్పండి. ఎగ్జామ్షన్ ఇన్కమ్ కింద 35A కింద మనం డిక్లేర్ చేసుకోవాలి. 35A కింద దాన్ని డిక్లేర్ చేసుకోవాలి ఎగ్జామ్ట్ ఇన్కమ్. కానీ అంటే ఫండ్ హౌస్ లెవెల్లో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఆల్రెడీ మన ఫండ్ మీద ట్యాక్స్ పే చేస్తారు. సో CAT 3 ఏఎఫ్లో వచ్చే రిటర్న్స్ కానీ దాని ప్రొసీడింగ్స్ ఏదైతే తీసుకుంటారో కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ది ఇన్వెస్టర్ హ్యాండ్స్. CAT 3లో ఫండ్ లెవెల్లో ట్యాక్స్ ఉంటుంది, ఇన్వెస్టర్ హ్యాండ్స్లో ట్యాక్స్ ఉండదు. CAT 1 అండ్ CAT 2లో ఇన్వెస్టర్ లెవెల్లో మీ ఇండివిజువల్ ట్యాక్స్ లెవెల్స్ని బట్టి వాట్ ఎవర్ అది డివిడెండ్ ఇన్కమా వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ఇన్కమా దాన్ని బట్టి మీరు ట్యాక్స్లు పే చేసుకోవాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్. CAT 3 ఏఎఫ్లో ట్యాక్స్ ఫ్రీ కదా ఇన్ ది ఇన్వెస్టర్ హ్యాండ్స్లో. ఎట్లాగూ అల్ట్రా హెచ్ఎన్ఐస్ అట్లీస్ట్ హెచ్ఎన్ఐనే ఇన్వెస్ట్ చేయగలుగుతాడు 1 crore అండ్ అబోవ్. అడ్వాంటేజ్ ఏముంటుంది? CAT 3 ఏఎఫ్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమన్నా కంపేర్ చేసి చూసుకోవచ్చా? బేసికల్లీ మ్యూచువల్ ఫండ్లు అనుకోండి డెరివేటివ్స్ ఆప్షన్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఓకే. కానీ CAT 3లో హెడ్జింగ్ చేసుకోవడానికి ఫండ్ మేనేజర్ మనకి హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడి డెరివేటివ్స్ కూడా మనకి తీసుకుంటారు అనమాట. అన్లిస్టెడ్ స్పేస్ అప్పుడు మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లు అలా హెడ్జింగ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు అది ఎస్ఐఎఫ్లో వచ్చింది కదా? అవును సార్, ఇప్పుడు అది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఎస్ఐఎఫ్లో కూడా. కానీ ఎస్ఐఎఫ్లో లిమిట్ ఉంటుందేమో, 25% వరకు లిమిట్ ఉంటుంది. ఏఎఫ్లో లిమిట్ ఉంటుందా? ఏఎఫ్లో లిమిట్ ఉండదు. ఏఎఫ్లో అయితే మీకు హెడ్జింగ్ లిమిట్ ఉండదు. ఫండ్ మేనేజర్ కాల్ తీసుకొని అగ్రెసివ్గా అంటే ఎక్కువ పోర్షన్ తీసుకోవచ్చు అని. ఓకే. సో డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనేది మనకి CAT 3లో కనిపిస్తుంది. బట్ అన్లిస్టెడ్ స్పేస్ అంటే భయం అయ్యేదా మరి ఇన్వెస్టర్కి? అన్లిస్టెడ్ స్పేస్లో పెడతామంటే మరి అన్లిస్టెడ్లో ఫ్లాప్ అయితే ఏమన్నా? అదే సార్, అంటే బేసికల్లీ కొంచెం ట్రాన్స్పరెన్సీ కంపేరిటివ్ మ్యూచువల్ ఫండ్ చెక్ చేసుకుంటే కనుక మనకి ఏదైతే ప్రైవేట్ ఈక్విటీ కానీ అన్లిస్టెడ్ స్పేస్లో కొంచెం అనేది మనకి ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది. కాకపోతే ఫండ్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు డీల్స్ అనేవి కొన్ని ఎక్కువ చేసుకుంటారు. సో వాటిల్లో ఒక 10 ఇప్పుడు 60 అలా తీసుకున్నాం అనుకోండి, 25-20 వరకు మాత్రమే మనకు సక్సెస్ అవుతాయి. మిగతా అన్నీ కూడా IPOకి రావు, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి.
సో ఏవైతే ఐపీఓకి వస్తాయో అవే మనకి 10x కానీ 4x కానీ 5x కానీ 20x కానీ అలా మల్టీప్లైర్స్ మనకి రిటర్న్ ఇచ్చేసి ఉంటుంది. సో ఈ మిగతావన్నీ కూడా పోయినా కానీ మనకి వీటితోని మనకి రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. బిగ్గర్ రిస్కే అన్లిస్టెడ్ స్పేస్లో. ఎస్, బిగ్గర్ రిస్కే. కాకపోతే ఏంటంటే హెచ్ఎన్ఐస్కి కొంచెం డైవర్సిఫై చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ దొరికింది. సెకండరీ మార్కెట్లో కాకుండా మనకు ప్రైమరీ మార్కెట్లో ముందు దొరికింది. క్యాత్రీ అంతా కూడా సేమ్ లిస్టెడ్ స్పేసే, కానీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడతాం. ఇప్పుడు ఏదైతే మనకి ఎస్ఐఎఫ్లో ఉందో అదేవిధంగా మనం. ఓకే. సో అంటే ఈక్విటీలో ఉన్న అన్ని ఆప్షన్స్ మీరు క్యాప్చర్ చేయాలంటే జస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అవ్వదు. ఇప్పుడు నాకు బిగ్గర్ ఎక్స్పోజర్ ఇన్ ఆర్ఈఐటీస్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ అవ్వదు. అవును, ఏఎఫ్లో తీసుకోవచ్చు. ఏఎఫ్లో క్యాట్యూలో మనకి ఆర్ఈఐటీస్కి కూడా ఉంటుంది. ఏఎఫ్ క్యాటరీలో కూడా మనకి సెపరేట్. అంటే అసలు మనకి గ్లోబల్గా అసెట్ అలొకేషన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైతే మనం మాడతామో మనకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు టు దీస్ ప్రొడక్ట్స్ లైక్ ఎస్ఐఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఏఎఫ్లో డిఫరెంట్ కేటగిరీ క్యాట్ 1 క్యాట్ 2 క్యాట్ 3 ద్వారా అంటే ప్రతి ఇన్వెస్టబుల్ ఆప్షన్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. అవును సార్, అవును. అన్లిస్టెడ్ స్పేస్, లిస్టెడ్ స్పేస్, ఆర్ఈఐటీస్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ ప్రైవేట్ ఫండింగ్ కూడా చేస్తారు కదా ఏఎఫ్లో. ప్రాజెక్ట్స్ ఫండింగ్ చేస్తారు కదా. ప్రాజెక్ట్స్ ఫండింగ్ చేస్తారు. డెట్ ఏఎఫ్స్ అని చెప్పి ప్రాజెక్ట్ ఫండింగ్ చేసి మచ్ బియాండ్ నార్మల్ రెగ్యులర్ డెట్ కన్నా రిటర్న్స్ కొంచెం ఒక 11-12%, 13% ఈల్డ్ ఇన్ డెట్ ఏఎఫ్లో. సబ్జెక్ట్ ఈజ్ వెరీ బిగ్. సో కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు కంటిన్యూస్గా ఏఎఫ్ మీద వీడియో చేస్తూ పోతే మన క్లయింట్ అందరికీ నాలెడ్జ్ ఇవ్వచ్చు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తారా సెకండరీ, కానీ ఏఎఫ్ మీద క్యాట్ 1 ఏంటి, క్యాట్ 2 ఏంటి, క్యాట్ 3 ఏంటి, ట్యాక్సేషన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చార్జెస్ ఏముంటారు, వీటి మీద వీడియో చేస్తే కూడా అవగాహన కల్పించగలుగుతాం మనం. షూర్ సార్, తప్పకుండా ఒక్కొక్క కేటగిరీకి సపరేట్ వీడియో మనం క్రియేట్ చేసుకుని చేసి స్లోగా ఇస్తే మన ఎఫర్ట్స్ మనం సిన్సియర్ ఎఫర్ట్స్ పెడదాము. మనకున్న నాలెడ్జ్ని ఎంత హెల్ప్ అవుతుందో చూద్దాం. గుడ్ శివ, గ్రేట్ స్టార్ట్. చూద్దాం క్లయింట్స్ యొక్క అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్ని వాళ్ళ నాలెడ్జ్ని క్లబ్ చేసి లెట్ us హెల్ప్ క్లయింట్స్. గ్రేట్ శివ, గుడ్ గోయింగ్.